జానా గారు నిన్న ఇందిరా పార్క్లో మహాధర్నా నిర్వహించారు. రెండు అంశాల గురించి ఆ ధర్నా నిర్వహించారు అనే అంశం తెలిసింది. ఆ అంశాలు ఏంటివి ప్రధానంగా? ఈ రాష్ట్రంలో గత 18వ తారీఖు నుండి ఏదైతే జరుగుతుందో కుమ్మెరలో జరిగినటువంటి రజక బిడ్డల మీద జరిగినటువంటి దాడి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు ఇస్తాన సప్లా అని ఒకటి, అదేవిధంగా బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులకు మరి రక్షణ చట్టం కావాలనేటటువంటి అంశాలతోనే నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వాస్తవంగా కుమ్మెర ఘటన లాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల మీద, అంటే వాళ్లకు ఎలాంటి సహకారం లేదు, వాళ్ళ వెనక బలమైనటువంటి వ్యక్తులు లేకపోవడం అనే దానికి నిదర్శనం. ఎందుకంటే 2 నెలల పసిపాపని తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ రెడ్డి గారి కాలం మొదలుపెట్టిన సందర్భంలో ఆ రెడ్డి అహంకారంతో ఆ పాపను తన్ని చనిపోయిన తర్వాత కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు మన తెలుగు వెలుగులా కఠినంగా శిక్షించాలని మాట్లాడిండు. మళ్ళీ నిన్న వాళ్ళలో వాళ్ళు అనుకొని రాష్ట్రంలో వస్తున్నటువంటి చైతన్యాన్ని చూసి తట్టుకోలేక మరి భవిష్యత్తులో మా రాజ్యం కూలిపోతుంది అనేటటువంటి భయంతో జరిగిన వాస్తవాన్ని అవాస్తవంగా క్రియేట్ చేసే విధంగా ఏదైతే ఆ జాతి బిడ్డ ఉండో వీర్లపల్లి శంకర్ని తీసుకుని పోయి అక్కడ జరిగినటువంటి ఘటనలో పాప లేదని చెప్పడం, అది నిస్సిగ్గుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునేది అనేటటువంటి విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి మల్లు రవి గారు కావచ్చు, వీర్లపల్లి శంకర్ కావచ్చు, నిజంగా ఏం జరిగిందనే దాంట్లో ఆ ఎస్ఐ, సిఐ, డిఎస్పీ అందరూ కూడా ఒప్పుకున్నటువంటి వాస్తవం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో పాప ఉందని ఆ వీడియోలు కూడా కనపడతాయి. కానీ ఎలాంటి అంటే కనీసం ఈ ప్రజలు మమ్మల్ని మీద ఉమ్మేస్తారనేటటువంటి సిగ్గు కూడా లేకుండా ఇవాళ అధికారంలో ఉండబడినటువంటి రెడ్లు వీర్లపల్లి శంకర్ని ఆ జాతి బిడ్డ అయినప్పుడు ఆ జాతి బిడ్డ నోటితోని మీరు ఇలాంటి తప్పు మాటలు చెప్పించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పు మాటలు కాదంట జానయ్య గారు, స్వయంగా నిజ నిర్ధారణ కమిటీ రూపంలో వాళ్ళు ఊరికి వెళ్ళి అందరిని కనుక్కున్న తర్వాతనే ఒక కన్క్లూజన్కి వచ్చినారంట. పాప ఉండడం వాస్తవమే అక్కడ, కానీ తన్నలేదనేది వాళ్ళు చెప్తున్నారు. మల్లురావు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నాడు అంటే, ఎవరైనా పసిపాపను తంతారా మనిషి అన్నవాడు 2 నెలల పసికందున అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి, ఆ జబ్బుల వల్ల అయితే ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, భగవంతుని దర్శనానికి పోయిన సందర్భంలో 100 రూపాయలు అనేటటువంటి దాన్ని ఎవ్వరు కూడా లేవు అని చెప్పుకోరు. దర్శనానికి పోయినప్పుడు ఆ స్థాయి ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా ఆ 100 రూపాయలు అక్కడ ఘర్షణ పడి దర్శనం కాడ లొల్లి చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఆ కుటుంబం 100 రూపాయలు పెట్టి దర్శనం చేసుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి కుటుంబం కాబట్టి 100 రూపాయల కాడ ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడ ఉండబడినటువంటి రెడ్లు అక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్తోని 1,00,000 మంది పబ్లిక్ వస్తే ఒకళ్ళిద్దరికి ఇక్కడ మేము ఏమన్నా కన్సిడర్ చేస్తే మరి అందరూ అదే వాతావరణంలోకి వస్తారని దాన్ని అంత సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి అక్కడ ఆ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం, డిఎస్పీ గారు చెప్పిన ప్రకారం ఈ 4 ఆడపిల్లలు కలిసి 8 మంది రెడ్లను కొట్టారని ఎఫ్ఐఆర్ చేశారు. అంత పెద్ద ఘర్షణలో 2 నెలల పాప ఉంది కానీ పాపకి ఏం తగలేదంటే కనీసం వాళ్ళు మాట్లాడుకుంటే మనం వినటానికైతే ఎబ్బెట్టుకుందా లేదా? అంటే ఊరిలో చెప్పారంట, వాళ్ళు రజక కులస్తులు ఉంటారు కదా, 14 కుటుంబాలే ఉన్నాయంట, వాళ్ళే చెప్పారంట ఏంది అనలేదు, అట్లా ఎవరైంది అనలేదు, గొడవ అయితే అయ్యింది కానీ పాపనైతే తనలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సరే, నేనేమంటున్నా అంటే మేము స్వయాన ఆ గ్రామానికి వెళ్ళినాం. ఆ గ్రామంలో ఈ రజక బిడ్డ ఇంటిని చూసినాం. అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్డిల యొక్క అహంకారం గురించి తెలుసుకున్నాం. ఇన్ని జరిగిన తర్వాత ఇవాళ ఏదో అంటారు, ఏదో ఉంటే ఏదో వేస్తారు అని సామెత అక్కడ నడుస్తూ ఉంది. ఇవాళ మొన్న వారం రోజులు జరిగిన ఎపిసోడ్లో డిఎస్పీ ఒక రకమైనటువంటి మాట మాట్లాడిండు. సిఐ అయితే మేము పోయిన రోజు సెలవు పెట్టి దెంకపోయిండు. అక్కడ ఒక బీసీ బిడ్డని తీసుకొచ్చి అక్కడ పెట్టి మేము అడిగిన రోజు కావచ్చు, విశారదన్ మహారాజు గారు పోయిన రోజు కావచ్చు, మిగతా బీసీ సంఘాలు పోయిన రోజు కూడా అన్ని వాస్తవాలే మాట్లాడారు. వారం రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఆ యొక్క ఘర్షణకు వ్యతిరేకంగా ప్రజలందరూ చైతన్యమై ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ కొత్త కథను తీసుకొని వచ్చి కొత్త రకమైనటువంటి పదాలు బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వ దాన్ని ఏమంటారు, దాని సిగ్గుమాలిన తనానికి నిదర్శనంగా. రిపోర్టర్లు కూడా సేమ్, అంటే వారు కూడా అక్కడ ఏం దెబ్బలు లేవు, గాయాలు లేవని కూడా చెప్పారు, బయటికి చెప్పారు కదా ఆల్రెడీ. అంటే మేమేమంటున్నాం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది ఏం లేదనే దానికంటే ముందు ఘర్షణ జరిగిన వాతావరణంలో పాప ఉందా లేదా,
ఒకడు పాప లేదంటాడు, పాప లేదన్నారు. పాప ఉందని ఎవిడెన్స్ ఆ వీడియోలో వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు చూపే కానీ పాప ఉంది కానీ దెబ్బలు. నేను ఏమంటున్నానంటే ఈ రాజ్యం ఎవరి చేతిలో ఉంది? ఈ రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు? అక్కడ ముఖ్యమంత్రి గారు రెడ్డి, ఎమ్మెల్యే గారు రెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి, తన సర్పంచ్ రెడ్డి, అది వసూలు చేసింది రెడ్డి, ఈ డాక్టర్ కూడా రెడ్డినే. ఇవాళ అనేక రిపోర్ట్లు తారుమారైతున్నటువంటి సందర్భం మనం చూసి ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్కి సంబంధించిన ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి కేసులు ఏదైతుందో వాటి నుంచి వాళ్ళని కాపాడుకోవాలంటే ఆఫీసులే తగలబెట్టారు. ఈ రిపోర్ట్ పెద్ద ఇది కాదు కదా. మేము ఏమంటున్నాం అంటే మీరు మాట్లాడే మాట మీద ఏదో ఒక మాట మీద స్టాండ్ ఉండండి. పాప లేదని ఒకసారి, పాప ఉందని ఒకసారి, పాప తగిలిందని ఒకసారి. అక్కడ జరిగినటువంటి దుర్ఘటన ఆ రెడ్డి అహంకారానికి నిదర్శనము. కాబట్టి ఆ యొక్క వర్గాల నుండి మా జాతిని కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టాన్ని ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిర్రో, బీసీ సప్లానిస్తా అని, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకోటి ఏంటంటే నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల ఎంత అన్యాయం. అక్కడ పోయి చూస్తే వాళ్ళ బాధ వర్ణాతీతం. పిల్లలకు తెల్లారితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు, అక్కడ డిగ్రీ చదువుకునే పిల్లలు, 10th చదువుకునే పిల్లలు, నీకు ఎంత బలం అని ఉండని ఇవాళ నువ్వు రాత్రే ఒక అర్ధగంట ముందు నువ్వు ఇమీడియట్గా పోలీసులను దింపి అల్ల నుంచి వాళ్ళని గుంజేసి ఆ ఇల్లు నెలమట్టం చేయడం అంటే ఇలా బల్బు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు బిఫోర్ ఏం మాట్లాడు? అవునండి, పేదోళ్ళు వాళ్ళకి అవకాశం ఉంది వేసుకుంటారు, ఏదైనా ఉంటే ప్రభుత్వం ద్వారా కావాల్సిన చట్టాలను ఆ చట్టాల ద్వారా వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, చేయొచ్చు. వాళ్ళ ఇసుక ఖరాబు, సిమెంట్ ఖరాబు, కంకర ఖరాబు, ఇన్ని నీతిగల మాటలు మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వమే కదా అక్కడ ఉంది. మరి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల, వీళ్ళందరూ కూడా నేను ఏమంటున్నంటే నిజమైన పేదోడు కాకపోతే ఆ అడవిలోకి పోయి కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ఒక 10-12 ఏళ్ల నుండి అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటురు అంటే ఏదైనా ఆర్థికంగా ఇంతో అంత ఉన్నోడు ఉంటాడు అక్కడ ఎవడన్నా. మాత్రం ఉన్న వీళ్ళకి సిగ్గుండాలి కదా. నీతి మాలిన చర్యలు కాకపోతే ఏ ఆధారం లేకుండా 10 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద పడి కోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చిందని హర్రిబరి నువ్వు అట్లా అనుకుంటే వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది ఆ భూదాన భూములు అల్లరు. భూదాన భూముల యొక్క ఉద్దేశం ఏంది అంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు దానం చేసినటువంటి భూముల ఎవరి కోసం దానం చేశారు? పేద బడుగు బలైన వర్గాలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసుకొని బతకడం కోసం. నేనేమంటున్నానంటే నష్టపోయిన తర్వాత ఇక్కడున్న ప్రజలందరూ కూడా తిరుగుబాటు మొదలుపెట్టిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు తిరుగుబాటు మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చైతన్యవంతులు అయిన తర్వాత మేము ఇప్పుడు ఇస్తాం, మీకు 5 లక్షలు ఇల్లు ఇస్తాం, ఇది ఇస్తాం, ఈ కాదు కదా. మానవత్వం ఉండాలి కదా అంటున్నాం. ఈ సమాజంలో ఇవాళ అందరూ ఒకే రకంగా లేరు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఉన్న పైసలు పెట్టుకొని పోతారు, పదవులు తెచ్చుకుంటారు. మరి పేదోడు ఈడ కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు గుడిసెలు వేసుకోలేరు కదా. వాడు కట్టుకున్న గుడిసె వాడిని రెక్కల కష్టంతోనే 6 కాలం కూలి పని చేసి, వాచ్మెన్గా చేసి, అటెండర్గా చేసి, ఇళ్ళల్లో పాచి పని చేసి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఒక్కసారి నేనేమంటున్నంటే ఈ పేద వర్గాల ఉసురు ఊరికనే పోదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మూల్యం తెలుసుకోవాలి. ఇక్కడ పోతే 2 నెలల పసిపాపను చంపి ఇక్కడ ఒక డ్రామా చేస్తారు. అక్కడనేమో ఉన్న ఇల్లు రాత్రికి రాత్రి ఎంత దౌర్భాగ్యం. నేనేమంటున్నానంటే నీకు దమ్ముంటే ఇవాళ హైరేజ్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి. ఇల్లీగల్ ల్యాండ్లలో, డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్లలో, భూదాన భూములలో అనేక ప్లేసులలో అనేక రకాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి దాన్ని అంటే అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఎస్ఆర్ వాల్యూ కంటే కూడా 30% తగ్గించి వాళ్ళు రెగ్యులరైజేషన్ ఏం వాళ్ళకి పోకలేదా, బట్టకలేదా, వాళ్ళ పూటకు బియ్యం దొరకకనా? వాళ్ళకేమో నువ్వు అట్లా చేసినావు, లక్షల కోట్ల రూపాయలు ఉంటా చెప్పినావు. ఒక పేదోడు 200 గజాలల్లో తను అన్ని అవకాశాలు ఉన్నాయి కదని గుడిచేసుకుంటూ భూదాన భూమి ఎవడో పట్టాయించిన దొంగ ఎవడో ఉంటాడు, ఇంకోటి ఉంటాడు. వాళ్ళు మధ్యవర్తుల కాడ మోసపోయి ఉండరు. కానీ మోసం చేసినటువంటి వ్యక్తులను సరే శిక్షించడం, వాళ్ళ చేతిలో మోసగించబడ్డటువంటి వాళ్ళని ఇల్లు కూలగొట్టడం అనేది అంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలని ఈ రకమైనటువంటి కుట్రలతోనే అణచివేస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ గుర్తెరిగిర్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యమైనవి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలన్నీ ఐక్యమైనవి. ఎప్పటికైనా అధికారం అనేది మన చేతిలోకి రాకపోతే మన బతుకులు ఇంతే అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించరు. కాబట్టి జర్నలిస్టులను కూడా కేసులు పెట్టిన ప్రయత్నం కూడా చేస్తున్నారు. కేసులు పెట్టడం కాదు, ఇవాళ భూదాన భూముల కాడికి పోతున్నప్పుడు మన తొలి వేలు కావచ్చు, కాలోజీ కావచ్చు, ఇంకా అనేక ఛానళ్ళ వాళ్ళని మేము చూసినాం కదా. తీసుకుపోయి నిర్బంధించి వాళ్ళని జైళ్ళలో పెట్టి, స్టేషన్లలో పెట్టి అంటే ఎక్కడ ప్రశ్నించే గొంతుకలు కూడా లేకుండా చేయడం. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రివెంట్ అరెస్టులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. వీళ్ళ దానికి వచ్చినప్పుడు మాత్రం అవతల ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ తప్పైంది, వీళ్ళ కాడికి వస్తే ఒప్పైంది. ఇవాళ ఈయన రేవంత్ రెడ్డి ఈయన కష్టంతో అధికారంలోకి వచ్చిందా? ఇవాళ ఇదే మన తొలి వెలుగు, ఇదే కాలోజీ, ఇదే క్యూ న్యూస్ ఇలాంటి ఛానళ్ళతోనే
ఈ ప్రభుత్వాన్ని ఎండగడితే ఇవాళ ప్రజలు చైతన్యవంతులై ఆల్టర్నేటివ్ పార్టీ ఉందని తెలిసి ఈ పార్టీకి ఓట్లేసారు తప్పితే ఈయన గొప్పతనం గురించి ఈయన పెద్ద పోటు మనగాడను ఈయన ఏదో ఉద్ధరిస్తాడని ఏం చేయలే. కానీ వీళ్ళ గొప్పతనాన్ని మర్చిపోయి వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెడితే మరి అదే ప్రజలు మళ్ళీ చూస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు కాపాడుతున్న ప్రభుత్వానికి టీఆర్పీ పార్టీ వ్యతిరేకమా? 100%. ప్రభుత్వ భూమిని కాపాడుతున్న ప్రభుత్వాన్ని కాదు, పేద ప్రజల కడుపు కొడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకము. ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి ప్రజలందరూ కూడా జీవించే హక్కు ఉంది, వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు ఉంది. వీళ్ళు అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయట్లేరు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వేల కోట్ల దోపిడీ చేసిన ఆయన కేసీఆర్ కనపడతలేడు, ఈయనకు ఇంకో రూపంలో దోపిడీ చేసిన ఆయన కనపడతలేడు. పేదోడు 200 జాగాల స్థలంలో ఒక గుడిసేసుకొని బతికితే ఈయన ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళ అనేక రకాల వార్తలు అన్ని మీడియాలలో వచ్చినాయి కదా. ఎక్కడెక్కడ ఎన్ని వందల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయి. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వేల ఎకరాలు లక్షల ఎకరాలు కబ్జా. ఎక్కడ ఎన్ని ఎకరాలు గుంజుకొచ్చి ముందలు పెట్టినావు చెప్పండి. పేదోని కాడున్న 200 గజాల స్థలం కోసం నీకు ఇంత తాపత్రయం ఉంటే మరి ప్రజలు గమనించరా? నీ ప్రభుత్వాన్ని పాతరేసి తీసి ఉంది ఆ ప్రాజెక్టు గోదావరి ప్రాజెక్టులో బొంద పెడతారు మళ్ళీ రంగాలు కనపడకుండా. నేనేమంటున్నంటే మానవత్వంతో పరిపాలన జరగాలి. ఇవాళ నీకు అధికారాన్ని నీ తెలివితేటలను నీ ఒక్కను చూసి ఇయ్యలే. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల బతుకులలో మార్పు వస్తుంది. ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు పోయినాం. ఈ నీళ్ళు వస్తే ఇక్కడ ఉన్న బీడు భూములు పొలాలుగా మారుతాయి, నిధులు వస్తే ఈ గ్రామాలు మారుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఆంధ్రోళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్రోళ్ళే ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు కాబట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన పాలన మనకు కావాలని తెచ్చుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ నియంతృత్వ పాలన మొదలుపెట్టి ఇక ఉన్నంతకాలం నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఈ యూట్యూబ్లే కదా ఈ ప్రజలు చైతన్యం చేసినటువంటి యూట్యూబుల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే ఇవాళ ఒక్కడన్నా ఒక కేసీఆర్నో హరీష్ రావునో కేటీఆర్నో జైల్లో పెట్టిండా? ఇవాళ వేల కోట్లు దోపిడీ చేసిండని ఆయనే మాట్లాడి ఇటుకొని వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని అంటున్నాడు కదా. అంటే వాళ్ళ పాపాన్ని అయితే వాళ్ళని వదిలేస్తావు. ఇక్కడ పేదోడు గుడిసేసుకుంటే మాత్రం పేదోడు గుడిసెలు లేకుండా లెవెల్ చేసి వాళ్ళ బతుకులు రోడ్ల మీద వేసి వాళ్ళ బతుకుల అంత దారుణం భయ్. నేను అంటున్నా కేసీఆర్ కంటే ఉత్కృష్టంగా ఈ కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పుకున్నా కూడా 10 ఏళ్ళ వాళ్ళకి అధికారం లేకుండా ఎందుకు చేసినట్టు ఇలా చేసిన దుర్మార్గాలు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు వచ్చింది. ప్రత్యామ్నాయంగా ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు చైతన్యవంతులు అవుతా ఉన్నారు. బీసీలు అందరూ కూడా ఐక్యమైనము. ఇవాళ ఒక చిన్న ఇష్యూ వచ్చింది, కుమ్మెర ఘటనే 2 నెలల పాప దానికి ఏమి లేదనే కదా ఫుట్బాల్ ఆట ఆడిరు. కానీ ఇవాళ మెయిన్ మీడియా ఎక్కడ కూడా ఆ అన్యాయాన్ని ఎక్కడ చూపించకపోయినా ఇవాళ మా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఆ అన్యాయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఐక్యమై ఇవాళ వాళ్ళని 36 సార్లు నీళ్ళు దాపుతూ ఉంటే ఆ రెడ్డి వర్గాలను కాపాడుకుంటానికి ఒక దళిత ఎంపీని ఒక బీసీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టి డ్రామాలు చేస్తారు. సపోర్ట్ చేస్తున్నట్టు మరి వాళ్ళు అంటే బ్రదర్ నేను ఏం చెప్తా అంటే ఇవాళ ఎంత జరిగినా లాస్ట్కు అధికారం అనేటటువంటి దాని పవరు దానికి ఉంది. ఇవాళ వీర్లపల్లి శంకర్కు ఒక మంత్రి కావాలి, పక్కన కూర్చోబెట్టుకొని బట్టలు ఉతికేట ఆయన ఎమ్మెల్యే, ఈయన కూడా ఎమ్మెల్యే చదివి ఈయన ఓట్లన్నీ ఈయన నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఈయనకున్న ఓట్లని ఈయన ఓడు అసలు మా బిడ్డని ఎమ్మెల్యే చేసిన బట్టలు ఉతికేట ఆయన ఎమ్మెల్యే చేసిన చేపలు పడతా ఆయన ఎమ్మెల్యే చేసి ఈయన చేసినట. ఈయన అయ్యే జాగిరి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఈయన సిగ్గానిపియాల మాట్లాడుకుంటానికి. నేనేమంటుంటే వీర్లపల్లి శంకర్ వాళ్ళ జాతులకు అట్లా అన్యాయంగా మాట్లాడతాడా నిజంగా జెన్యూన్ ఉంటే? అంటే నేనేమంటున్నంటే జెన్యూన్ ఎక్కడదబ్బా. నేనేమంటు ఇవాళ ఈ అన్యాయం ఇప్పుడు వెలుగు మట్ల కాడ జరిగిన నేలమట్టం అయింది కూడా వాస్తవేనా? కళ్ళ కనపడతలేదా? అదంటే తనది పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటారు. మరి ఇది ఒక్క బీసీ బిడ్డ మాట్లాడుతూ ఉంటా. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వీళ్లకు అధికారం అవసరం కాబట్టి. కానీ ఇట్లాంటి అధికారం కోసం వెంబర్లా అయినటువంటి కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళు బొందబెట్టి తొక్కిరు. నేనేమంటున్నంటే మా బిడ్డలైనప్పటికీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ కుమ్మెర ఘటన ముమ్మాటికి రెడ్డిల అహంకారంతో అధికార మదంతో వాడేంది అనేటటువంటి వాడొక పనికిరాని రజక బిడ్డ. వాని గుడిసె చూడండి, సర్పంచ్ ఇంటి ఉంటుంది. సర్పంచ్ గుడిసానికంటే బర్ల కొట్టం కంటే హీనమైన దాంట్లో వీడు బతుకు వెళ్ళదీస్తూ ఉండు. కనీసం కట్టసిటాలు 100 రూపాయలు అడిగినప్పుడు లో అయ్యా అన్నప్పుడు పోరా వానికి ఇంకా 1000 రూపాయలు జేబులో పెట్టామన్న పండుగకు సరుకులు కొనుక్కొని పోరా అని చెప్పాలి. అట్లాంటి వాడు 100 రూపాయల కాడ వాడిని కట్టడి చేసి కొట్టిన తర్వాత ఎంత దుర్మార్గం. ఇంకా అంతకంటే ఎక్కువ ఎవిడెన్స్ ఏం కావాలి మనకు? ఇప్పుడు మీరు మద్దతుగా పోయినారు బాధితులకు,
రెడ్డిలకు మద్దతుగా బుట్టెంగారి మాధవరెడ్డి కూడా పోయిండు. పోయి మొత్తం ఇండ్లన్నీ తిరిగి వచ్చారు వాళ్ళ రెడ్డిల ఇండ్లు. దాని గురించి ఏం స్పందిస్తారు? నేనేమంటున్నానంటే బుట్టంగారి మాధవరెడ్డి గారి పని, కొట్టంగారి రేవంత్ రెడ్డి గారి పని, లొట్టెంగారి ఈ మాధవరెడ్డి ఆ ఎల్లారెడ్డి ఈ రెడ్ల పని అంతా అయిపోయింది. ఇక మాకు ఈ రెడ్డి ఆ రెడ్డి కాదు. ఈ రాష్ట్రంలో వాళ్ళెంత మేమెంత. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వర్సెస్ రెడ్లు ఎలమలు అనేటటువంటి వాయిస్ ఈ రాష్ట్రంలోకి వచ్చింది. రెడ్ల ఇంట్లపై మీరు పోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, ఆ ఇండ్లపైకి పోయి వాళ్ళని బయటికి రండి అని పిలవడం ఎంతవరకు కరెక్ట్? ఇళ్ళ వరకు పోవడం కాదు, దొరికితే నా కొడుకులను ఆ బొంద పక్కనే బొంద పెట్టి వచ్చేటోళ్ళం. తర్వాత ఎన్ని కేసులైనా కానీ ఆ నా కొడుకులు ఆ 2 నెలల పసిగుడ్డును చంపినటువంటి నా కొడుకులు కనుక దొరికితే మేము ఫస్ట్ ఆ బొందకాడికి పోయి వచ్చినాం. ఆడ కొలతలు కూడా చూసుకొని వచ్చినాం. వీళ్ళకి ప్లేస్ ఉందంటే ఆడనే బొంద తీసి అందరిని ఆడ బొంద పెట్టి వద్దామని పోయినాం. చట్టం చేయాల్సిన పని చట్టం చేయకపోతే ప్రజల చేతుల్లోకి చట్టం తీసుకునేటటువంటి సందర్భాలు వస్తాయి. అనేక దేశాలలో అనేక రాష్ట్రాల్లో నడుస్తుంది. ఇంకా మేము భయపడకుండా బతికే ప్లేస్లో మేము లేము. ఇప్పటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైంది, వీళ్ళ జనాభా ఎంత, వీళ్ళకున్న ఓట్లు ఎన్ని, వీళ్ళని ఇప్పటివరకు అధికారంలోకి తీసుకుపోయినటువంటి ప్రజలైనటువంటి మమ్మల్ని బానిసల మాదిరిగా మమ్మల్ని శవాలు అంటే పండబెట్టి అడ్డం వచ్చినట్టుగా శవాలుగా మార్చి కుప్పలుగా పేర్చుకుంటూ పోతూ ఉంటే ఇవాళ చదువుకున్నాం భయ్. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు అనేక రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇవాళ మా జాతులు వాళ్ళ దగ్గర పనిచేసుకుంటా నిజాయితీగా బతుకుతూ ఉన్నాం. ఆ నిజాయితీని కూడా వాళ్ళు శంకించి ఈ రకమైనటువంటి ఆలోచనలతో అధికారం అనేటువంటి దుర్మార్గంతో చేస్తే మాకు కూడా ఆలోచన వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రం 1969 నుంచి మొదలైంది, కానీ 2014లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ చైతన్యం, ఆ చదువుకున్నటువంటి యువత మీలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎడ్యుకేట్ అయ్యారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే కాడికి తెలుసుకునే కాడికి వచ్చారు. మేము ఏమంటున్నామంటే ఇవాళ మీరు ఆ ఇండ్ల మీద అంటే వాళ్ళు కొడుతుంటే చంపుతుంటే చూసుకుంటే చేతులు కట్టుకొని కూర్చుంటామా? నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ అన్నీ కూడా అధికార పార్టీ అధికారం లేదుంటే దానికి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేయనప్పుడు ప్రజలు తిరుగుబాటుని ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సిందే. మేము పక్కా చెప్తాం. పాపకు జరిగిన అన్యాయం కూడా న్యాయం జరిగే వరకు మీరు ఉంటారా, లేకపోతే టీఆర్పీ పార్టీ నామకే వ్యవస్థ వచ్చింది అక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత ఏమైనా మనకు సంబంధం లేదని వెళ్ళిపోతారు? మీరు ఆ పాప ఇష్యూను రాజకీయంగా మీ పార్టీ భవిష్యత్తు ఎదగడానికి వాడుకున్నారట కాంగ్రెస్ నాయకులు బుట్టెంగారి మాధవరెడ్డి ఆరోపిస్తున్నారు. మరి వాడుకుంటాం, బరాబర్ వాడుకుంటాం. మా పార్టీ అంటే ఎవరు? ప్రజలం కదా. మేమంతా ప్రజలం. మాకు అవసరం అంటే మేము ఇప్పటి వరకు మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో తీసుకుపోయి పెట్టి మా 2 నెలల పాప చనిపోయిందయ్యా కేసు పెట్టమని అడుక్కోవాలి. ఇంకా అందుకని మేము చైతన్యం చేసుకుంటా ఉంటున్నా. వాళ్ళది పసిగడితే చాలు మాకు. మేము రాజకీయంగా వాడుకుంటున్నాం అంటే సరిపోయి మాకు కావాల్సింది కూడా అదే కదా. అంటే మేము రాజకీయాలు చేసే కాడికి మేము వస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. బరాబర్ చేస్తాం మా వర్గాలని. అరే మేము ఇంతమంది ఉండి వాడ ఒక రెడ్డి గారికి ఓట్లేసి వాడిని ఎమ్మెల్యేని చేసి ఇవాళ కేసు కడతలేడని పోయి మేము కూర్చునేది ఎక్కడిది? అదే మా జాతి బిడ్డని ఎమ్మెల్యేని చేసుకుంటే వాడే నిలబెట్టి చేపిస్తాడు కదా. మావోని ముఖ్యమంత్రిని చేసుకుంటే అక్కడ కూర్చుంటే ఇవాళ వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తాం కదా. అదే ప్రియాంక రెడ్డి మీద జరిగితేనేమో ఇమీడియట్గా యాక్షన్ జరుగుతుంది, ఎన్కౌంటర్ చేస్తారు. అంటే మా దళిత జాతి మా బీసీ ఎస్సీ ఎస్టీలకు జరిగితేనేమో ఆ చేసిన దాని మీద కూడా డిలే చేయడమే కాకుండా చేసినటువంటి పొరపాటును ఒప్పుకోకపోగా మళ్ళీ అది పొరపాటే కాదనేటటువంటి ప్రయత్నాలు చేస్తుండటం అంటే మమ్మల్ని మీరు ఎంత చైతన్యం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. టీఆర్పీ పార్టీ న్యాయం జరిగే వరకు ఉంటుందా, లేకపోతే నామకే వ్యవస్థ వచ్చి ఎట్లాగ మనం వచ్చి పోరాడినాం కదా అయిపోయింది అంతవరకు అయిపోయిందని వదిలేసిపోతారు? అక్కడ న్యాయం అన్యాయం పక్కకు పెడితే ఈ రాష్ట్రంలో వీళ్ళని అధికారం నుంచి తీసుకుపోయి గోదావరిలో కలిపి పిండపాతాలు పెట్టేంత వరకు కూడా మా పార్టీ ఉంటూనే ఉంటుంది. ఒక్క ఆ కొమ్మెర ఘటన జరిగినటువంటి ఆ బిడ్డకే కాదు, ఇక్కడ ఎలుమట్ల కాడ జరిగినటువంటి ఈ బిడ్డలతో పాటు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నిన్న ఇంకోటి మీటర్ రీడింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి దొంగలు ఎవడైతే ఉండో ₹7.14 ప్రభుత్వం నుంచి తీసుకొని 2.5 పైసలకు వాళ్ళతో ఎట్టి చాకిరీ చేయించుకుంటాం. వీడు మాత్రం ఏసీలో పండుకొని కమిషన్లు దొబ్బుతాడు. వీటన్నిటి కూడా పండబెట్టి తొక్కుతాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుంది. మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలని కలుపుకొని మైనార్టీ సంఘాలను కలుపుకొని పోతాం. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పైన మేము గళమెత్తుతాం. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాం. ప్రజలని మాతో పాటు భాగస్వాములను చేస్తాం. వాళ్ళని శిక్షించి వాళ్ళని ఇక్కడి నుంచి పారదోలేంత వరకు మా పోరాటం ఆగదనేటటువంటి వాస్తవాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ వర్గాలైనటువంటి ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను.